ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. జెఫన్య గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుడు మీ మధ్య నివసించాలని మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును, నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును అన్న వచనము ప్రకారము, ప్రియులారా, ఇది ఎంత చక్కని మాట. దేవుడైన యెహోవా తన బల ప్రభావాలతో తన ప్రజల మధ్యలో ఉన్నాడు. ఆయన సన్నిధి మన మధ్యలో ఉంటే ఇంకా మనకేమి కావాలి? మనలను శాంతి సమాధానాలతో నిరీక్షణతో ఉత్తేజపరచడానికి అదే చాలు. అంతులేని బల సంపదలు యెహోవాలో నిక్షిప్తమై ఉన్నాయి. అలాంటి యెహోవా తన సంఘము మధ్య, తన సమాజము మధ్య ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రజలు ఆనంద గానాలు చేస్తూ హల్లెలూయా స్తోత్రాలు గట్టిగా చెప్పాలి. ప్రియులారా, ప్రభు ఈ నూతన దినములో ఈ వాక్యము వినిచిన మీతో నివసించాలని, మీ ఇంట్లోనే మీ మధ్యలోనే ఉండి మీ జీవితాలలో గొప్ప కార్యాలను చేయాలని మీ పట్ల కోరుకొనుచున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ధైర్యముగా ఉండండి. కానీ ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ జీవితమును గురించి ఆలోచన కలిగి ఉన్నారా? మీరు ప్రభువును ప్రేమిస్తున్నారా? మీరు ఆయనను వెతకవలసిన విధముగా మీరు ఆయనను వెతుకుతున్నారా? ఈరోజు మీ జీవితాన్ని పరిశోధించి, పరిశీలించి, పరీక్షించి చూసుకోండి. పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు అన్న వచనము ప్రకారము, ప్రియులారా, మీరెలాంటి దేవుని కలిగి ఉన్నారో తెలుసా? దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అను వచనములో చెప్పబడినట్లుగానే ఆయన మన పట్ల ప్రేమతో నింపబడి ఉన్నాడు. ఆయన శక్తిమంతుడని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడి ఉన్నది. అటువంటి ప్రేమగల మరియు శక్తిమంతుడైన దేవుడు ఈ నూతన దినములో మీలో మరి మీతో నివసించాలని మీ పట్ల కోరుకొనుచున్నాడు. మీకు స్పష్టముగా తెలియజేయుచున్నాడు. మీ జీవితంలో ఆయన నివసించున్నాడా? లేక మిమ్మల్ని పట్టించుకునేవారు లేరని ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కృంగిపోతున్నారా? మీకు అది మరియు ఇది లేదని మీరు మీ జీవితము గురించి ఫిర్యాదులు చేస్తున్నారా? అయితే దాని గురించి ఆలోచించకండి. మీ అంతరంగాన్ని చూడకుండా దూరముగా ఉండండి మరియు దేవుని వైపు మాత్రమే చూడటము ప్రారంభించండి. ఎందుకంటే ఆయన అలాంటి గొప్ప ప్రేమగల దేవుడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా అందరి పట్ల ప్రేమ కలిగి జీవించినప్పుడు మీరు దీవింపబడతారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మనము ఆయన సన్నిధిని మాత్రమే కలిగి, ఆయన తనకు ఎంతో ప్రీతి పాత్ర అయిన రక్షణ కార్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఆయన మమ్మను రక్షించును అనే లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఆయన ఎప్పుడు రక్షిస్తూనే ఉంటాడు. కాబట్టే అదే అర్థాన్నిచ్చే యేసు అనే పేరు కలిగి ఉన్నాడు. ఆయన మనలను రక్షించే మహా శక్తిమంతుడు గనక మనము ఏ అపాయానికి భయపడవద్దు. అక్కడితో ముగిసిపోలేదు. ఆయన ఎప్పటికీ మార్పు లేనివానిగా ఏకరీతిగా ఉండే దేవుడయ్యున్నాడు. ఆయన మనలను ప్రేమిస్తూ అలా ప్రేమించడములోనే ఎంతో తృప్తిని పొందుతాడు. ఆయన మనలను ప్రేమించడము ఎప్పటికీ మానుకోడు.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మీతో నివసించాలని మరి మీతో భోజనము చేయాలని కోరుకుంటున్నట్లు మీకు సెలవిస్తున్నాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవునికి నివాస స్థలముగా ఉండునట్లుగా కోరుకొనిస్తున్నాడు. అందుకే మీరు ఎంతో శ్రేష్టమైన వారు. ఈరోజు మీరు మీ సమస్యలన్నిటితోనూ చుట్టుముట్టబడి ఉన్నప్పటికీ ప్రభు మీ మధ్యలో నివసించడానికి మీరు అనుమతించినప్పుడు ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. ఈరోజు మీరు మీ సమస్యలన్నిటితోనూ చుట్టుముట్టబడి ఉన్నప్పటికీ ప్రభు మీ మధ్యలో నివసించడానికి మీరు అనుమతించినప్పుడు ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. మరి వాటన్నిటి నుండి మిమ్మల్ని బయటకు తీసుకొస్తాడు. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అన్న వచనము ప్రకారము అవును. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ పోరాటాలన్నిటి మధ్యలో మరియు కష్టాల మధ్యలోనూ ప్రభు మిమ్మల్ని బలపరుస్తాడు. మరియు మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి నుండి మిమ్మల్ని బయటకు తీసుకొని వస్తాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే ఇందును గూర్చి వ్రాయబడి ఉన్నదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధకు సిద్ధమైన గొర్రెలమని మేమెంచబడిన వారము, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నూతన దినములో మీ పరీక్షలన్నిటి మీదను మరి శోధనలన్నిటిపై దేవుడు మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి అటువంటి దేవుడు ఎల్లప్పుడూ మీతో మీకు తోడుగా ఉండమని ప్రభువుకు మొరపెట్టడము ద్వారా మీ మధ్య నివసించడానికి ఆయనను అనుమతించండి. ఆయన మీతో మరి మీ మధ్య నివసించడానికి మరి ఆయన నామాన్ని మహిమ పరచడానికి మీ పట్ల ఆనందిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవుణ్ణి మీ హృదయపూర్వకముగా వెతికినప్పుడు మీ పట్ల బహు ఆనందించినట్లుగా ఆయన మీ హృదయంలోనికి మరి మీ మధ్యలోనికి వచ్చి నివసిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకొని ఆయనను కలిగి ఉండేటటువంటి గొప్ప జీవితము జీవించలాగన అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవ, మరొక మారు ఈ నూతన దినములో మీ అద్భుతమైన వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలను చెల్లించుకొనిచున్నాం. ప్రభువా, నీ ప్రజల మధ్య నివసించడము నీకిష్టమని నీ వాక్యము సెలవిస్తున్నట్లుగానే నీవు ఈరోజు మా మధ్యలో వచ్చి నివసించుము. దేవా, నీవు ద్రాక్షవల్లివి, మేము కొమ్మలమని చెప్పినట్లుగానే మేము నీలో అంటుకట్టి జీవించడానికి నీవు మాకు అటువంటి కృపను అనుగ్రహించుము. ప్రభువా, మేము నీలో ఉండటానికి మరి ఎన్నో ఫలాలను పొందటానికి మాకు సహాయము చేయము. తద్వారా నీ మహిమలో మాతో నివసించడానికి నీవు మా పట్ల ఆనందిస్తావని మేము నమ్ముచున్నాం. ప్రభువా, మా జీవితంలో నీవు వచ్చి నివసించమని కోరుకొనుచున్నాం. ఎల్లప్పుడూ నీ ప్రేమపూర్వకమైన మరియు శక్తివంతమైన సన్నిధితో మమ్మను నింపి మరియు మేము అనుదినము నీతో నడిచే అతీంద్రియతను మేము అనుభవించడానికి మాకు సహాయము చేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న
ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. అయ్యా, ప్రతి బిడ్డను మీరు ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకొని మీ నూతన దయా కిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాను. దేవ, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేసి ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాను. దేవా, ఈ సమయంలో ఆసక్తి కలిగి ఇప్పటి వరకు ఈ వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను. అయ్యా, ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి నాయన. ప్రతి దినము వారు ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేస్తున్నారు. అయ్యా, అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను కూడా ఈ నూతన దినములో మీ గాయపడ్డ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాను. అయ్యా, వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి ఈ నూతన దినములో వారికి మీరు జవాబును దయచేస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాను. అయ్యా, ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవశాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకొని బిడ్డలతో మీరు మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాను. దేవా, ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాను. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, ఈ బిడ్డ ఎక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ కన్నీరు కారుస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి ప్రతి కన్నీటిని తుడిచి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకు చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.